ధీరజ్ని అరెస్టు చేయిస్తున్న భద్రావతికి నిజం చెప్పి సేనాపతి రామరాజు కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగేలా చేసిన ప్రేమ. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇలాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. పాత ప్రేమను మీరు మిస్ అవుతున్నారు అని మీరు అనుకుంటే కామెంట్లో ప్రేమ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఇంకా ధీరజ్ని ఇరికించాలని, తన కారులో స్మగ్లింగ్ జరుగుతుందని, మరణాయుధాలు ఉన్నాయని ఇంకా ప్లాన్ చేసి ఏదో రకంగా ధీరజ్ని బయటికి రాకుండా అరెస్టు చేయించాలి అన్న ఉద్దేశంతో సేనాపతి భద్రావతి ఇద్దరు గట్టి ప్లానే వేస్తారు. ప్లాన్లో భాగంగానే ఇంకా ధీరజ్ కారులో ఒకడు ఎక్కాలి అని మొత్తం అనుకుంటారు. అనుకున్న తర్వాత ఒక చోట వాడు నిలబడి ఉండేసరికి కారు అనగానే బుక్ చేసుకోవాలి అనగానే అలాగనకన్నా కొంచెం ఎదర వరకే అన్నా, ప్లీజ్ అన్నా, అర్జెంట్ అన్నా, ఇందులో కూరగాయలు ఉన్నాయన్నా, ఎండకి మాడిపోయేటట్టు ఉన్నాయన్నా అని చెప్పనేసరికి సర్లే ఆ టైంలో ఏమీ బుకింగ్స్ రాలేదు కదా అన్న ఉద్దేశంతో సరే రండి అని చెప్పి వెనకాల కూర్చోబెట్టుకుంటాడు. ఇంకా కూర్చోబెట్టుకునేసరికి తన ధీరజ్ కారు నడుపుతూ ఉంటాడు. ఇంకా వెనకాల ఒక బాక్స్ తీసి బాక్స్లో మొత్తం అన్నీ పెట్టి ఇంకా బాక్స్ పక్కన పెడతారు. అందులో అన్నీ అడుగున అన్నీ అవే ఉంటాయి. ఇంకా ఈలోపు పోలీసులు కాస్త ఎదురు చెకింగ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీడు కారులో ఎక్కిన తర్వాత నేను ఎక్కేసాను అని చెప్పి మెసేజ్ చేయడంతో పోలీసులు ఎదురు కాపు కాస్తారు. పోలీస్ చెకింగ్ అవుతుంది అని చెప్పాను కానీ అయితే ఏముందన్నా, ఇది కొత్త కారు, దీనికి పేపర్స్ ఉన్నాయి, నాకు లైసెన్స్ ఉంది, ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు, మీకు ఎటువంటి ఆలస్యం జరగదు అంటూ మాట్లాడేసరికి ఇంకా ధైర్యంగా కూర్చుంటాడు. ఇంకా ఇన్స్పెక్టర్ కాస్త దగ్గరికి వస్తాడు. ఏంటి క్యాబ్ డ్రైవర్గా అనగానే అవును సార్ అని చెప్పాను కానీ అతనెవరు అనేసరికి పాసింజర్ సార్. ఏది అతను బుక్ చేసుకున్నాడా? లేదు సార్, వచ్చే దారిలోనే ఎక్కాడు అంటే ఈ ఎదర వరకే అని చెప్పడం వల్ల నాకు ఆ టైంలో ట్రిప్స్ లేకపోవడం వల్ల ఒప్పుకున్నాను సార్ అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా పక్కన బాక్స్ ఉంటుంది. బాక్స్ ఉండడంతో ఆ బాక్స్లో ఏమున్నాయి అనగానే సార్ అందులో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఉన్నాయి సార్ అనేసరికి అవునా తీసి చూపించు అనగానే సార్ అందులో ఏముంటాయి సార్, నిజంగా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఉన్నాయి సార్, వేరే ఏమీ లేవు అనేసరికి చూపించన్నా, టెన్షన్ ఎందుకు, చూపిస్తే సరిపోతుంది కదా, అయినా ఆయన ఏమీ అడగడం లేదు కదా, వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అనే మాత్రమే కదా అడుగుతున్నారు, చూపించన్నా అని చెప్పనగానే ఇంకా వెంటనే అది ఓపెన్ చేసి చూపించేసరికి అందులో స్మగ్లింగ్కి సంబంధించినవన్నీ ఉంటాయి. ఉండడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటివి, ఇవి ఫ్రూట్స్ అవినా అని చెప్పాను కానీ అది నాకేం తెలియదు సార్ అంటూ ఇంకా మాట్లాడుతూ ఉండగానే వాడు పారిపోతాడు. ఏం తెలియకుండా వాడు అలా ఎలా పారిపోతున్నాడు, నిజంగా నాకేం సార్ ఫ్రూట్స్ అది ఇది అన్నాడు కాబట్టే సార్, అంతే తప్ప వాడు నాకేమీ పరిచయం లేదు సార్, నాకేం తెలియదు సార్ అంటూ ఇంకా మాట్లాడుతూ ఉంటాడు. కానిస్టేబుల్స్ కార్ సీజ్ చేయండి, అసలు వీడేం చేశాడో అన్ని విషయాలు బయటకు వస్తాయి అని చెప్పి ఇంకా కార్ని సీజ్ చేస్తారు. సార్ కొత్త కార్ సార్ సీజ్ చేయొద్దు సార్, సీజ్ చేస్తే నా బ్రతుకు పోతుంది సార్, ప్లీజ్ సార్ అని ఎంతగానో బ్రతిమాలినా కానీ ఒప్పుకోడు. ఏంటి ప్లీజ్ సార్ అని ఎంతో బ్రతిమాలుతాడు, ఎంత బ్రతిమాలినా కానీ ఒప్పుకోకపోవడంతో కార్ సీజ్ చేసి ధీరజ్ని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి ఇంకా జైల్లో పెట్టిన తర్వాత ఎలాగా ఇంట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి కదా, ఇంట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. ఇన్ఫార్మ్ చేయడంతో వాళ్ళంతా వస్తారు. రావడంతో ఏమైంది ధీరజ్ అనగానే నాకేం తెలీదు, నేనేవో చేశాను అంటూ మాట్లాడుతున్నారు, నేను అసలు అలాంటివేమీ చేయలేదు, కానీ వీళ్ళు నా మాట నమ్మడం లేదు అంటూ ఎంతగానో చెప్తాడు ధీరజ్. ఏంటి ఇన్స్పెక్టర్ ఏంటిదంతా అని చెప్పాను కానీ ఈలోపు వీళ్ళిద్దరూ వచ్చేస్తారు. ఇద్దరు వచ్చేసేసరికి ఏంటి మీరంతా ఇక్కడికి వచ్చారు, స్మగ్లింగ్ చేస్తూ ఉంటే పట్టుపడితే రాక ఏం చేస్తారక్క, స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడంట అని చెప్పి మాట్లాడేసరికి
చిచ్చి, చివరికి రామరాజు కొడుకులు స్మగ్లింగ్ చేయడం కూడా మొదలుపెట్టారా అని మాట్లాడడంతో ఏం మాట్లాడుతున్నారు, నా తమ్ముడు ఎప్పుడూ అలాంటి పని చేయడు అనగానే అలాంటి పని చేయకుండానే స్మగ్లింగ్ చేస్తున్నాడా అని ఇంకా సాగర్కి చెప్తూ ఉంటాడు. ఎందుకంటే సాగర్కి ఇన్ఫార్మ్ చేయడంతో సాగరు ప్రేమ ఇద్దరు వస్తారు. ఇంకా రామరాజుకు కూడా అదే విషయం చెప్తాడు సాగర్. అయితే సారీ, చందుని ప్రేమ వస్తారు. అదే విషయం చెప్పడంతో రామరాజు కూడా వస్తాడు. ఏంటి రామరాజు, నీ కొడుకు స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడంట. వీలైనంత తొందరగా గొప్పవాడే అయిపోవాలనేమో నీ కొడుకు ఎలా ప్లాన్ చేశాడు. చిచ్చి, మీది ఒక బ్రతికేనా? ఈ రకంగా బ్రతుకుతారా? ఈ రకంగా ప్లాన్ చేసి వీలైనంత తొందరగా గొప్ప వాళ్ళు అయిపోవాలని ఇలాంటి పని చేస్తారా? మీరు అసలు మనుషులే కాదు. ఇలా ఎవరైనా చేస్తారా? వీలైనంత తొందరగా గొప్ప వాళ్ళు అవ్వాలి అంటే కష్టపడి సంపాదించుకోవడం మానేసి ఇలాంటి స్మగ్లింగులు ఇలాంటివి చేస్తే ఇలాగే ఉంటుంది. అంతేకా వాళ్ళ బ్రతుకులే అంత మనకు తెలీదా ఏంటి? ఏమన్నా ఈ రామరాజు నీతి నిజాయితీగా ఏమన్నా గెలిచాడా ఏంటి? లేదు కదా. ఈ రామరాజు అంతే అడ్డదారిలో గొప్పవాడైపోయాడు. ఇప్పుడు స్టేట్ అంతా కూడా హోదా వచ్చేసిందని పెద్ద గొప్పగా చెప్తున్నాడు. వీడి బ్రతుకు ఏంటో మనకు తెలీదా? వీడు ఎలాంటి వాడో తెలీదా అంటూ ఇంకా సేనాపతి మాట్లాడేసరికి మాటలు మర్యాదగా రానివ్వండి. మా నాన్న ఎంతో కష్టపడి సంపాదించే గొప్ప స్థాయికి వచ్చాడు. నా తమ్ముడు కూడా అలాంటి పిచ్చి పని చేసేవాడు కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అంటూ మాట్లాడేసరికి ఇంక ఈలోపు ఇన్స్పెక్టర్ కాస్త బయటకు వచ్చి సేనాపతి గారు, మీరు చెప్పినట్టే చేశాను అంటూ పక్కకు తీసుకెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు ఇన్స్పెక్టర్తో. అయితే ఇంకా ఇన్స్పెక్టర్తో మాట్లాడేసరికి అది చాటుగా ప్రేమ వింటుంది. ప్రేమ వినడంతో ఏం చేశారు నాన్న? ధీరజ్ని మీరు అరెస్ట్ చేయించారా? మీరే ఇదంతా కావాలని చేయించారా అని చెప్పి ఇంకా ప్రేమ నిలదీసేసరికి అవును, నేనే కావాలని చేయించాము. ఇప్పుడేంటి? వాడు స్మగ్లింగ్ చేయలేదు, స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయాడు కాబట్టి వాడికి ఖచ్చితంగా లైఫ్ టైం పడుతుంది. వాడు ఈ జైల్లోనే పడుంటాడు. ఇంకా నువ్వు ఇక్కడ ఉండడం ఎందుకు? పద మన ఇంటికి వెళ్ళిపోదామని ఇంకా చేయి పట్టుకుంటాడు సేనాపతి. ఏం మాట్లాడుతున్నారు నాన్న? ధీరజ్ మీద ఎందుకు నాన్న అంత కక్ష? ధీరజ్ అసలు ఏం తప్పు చేశాడు అనగానే మీ అన్నయ్యని అరెస్ట్ చేయించాడు, అది సరిపోదా? మరి అన్నయ్య తప్పు చేశాడు కదా, తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయించకపోతే మరి ఏం చేస్తారనుకుంటున్నావు? తప్పు చేసినప్పుడు అరెస్టు ఖచ్చితంగా జరుగుతుంది కదా. ఎందుకు జరగాలి ప్రేమ? అరెస్ట్ ఎందుకు జరగాలి? ఎంతో మంది తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ అరెస్టు చేయిస్తున్నారా? పెద్ద పెద్ద కుటుంబంలో వాళ్ళ 5గురిని మాత్రమే ఎందుకు అరెస్టు చేయిస్తున్నారు? అది లేదా? అది గుర్తుపెట్టుకోరా, అది తెలుసుకోరా అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు అంటూ ఎంతగానో చెప్తూ ఉంటారు. ఎంత చెప్పినా కానీ ఇంకా అక్కడి నుంచి కాస్త ప్రేమ జైల్లో ఉన్న ధీరజ్ దగ్గరికి వచ్చేసి నన్ను క్షమించరా ధీరజ్, నన్ను క్షమించు, ఇదంతా నా వల్లే, ఇంకా నేను నిజం చెప్పేస్తాను, నన్ను ఆపే ప్రయత్నం చెయ్యకు అని చెప్పి మాట్లాడేసరికి ఏంటి వద్దు, ఏం చెప్పొద్దు అంటూ మాట్లాడుతుండగానే ఈ లోపలికి వస్తారు. రా ఇంకా ఇంటికి వెళ్దాం, వీడితో ఇంకేంటి మాటలు అని చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళబోయేసరికి ఈ లోపు రామరాజు కాస్త వస్తాడు. ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? ఎవరి కోడల్ని ఎవరు తీసుకువెళ్తున్నారు? నీ కోడలు చాప్టర్ ముగిసిపోయినట్టే. ఎందుకంటే ఇంకా తను నాకు సంబంధించిన అమ్మాయి, ఎందుకంటే అయిపోయింది, ఇంకా మీ చాప్టర్ లేనట్టే. ఎందుకంటే ఆల్రెడీ ధీరజ్ గాడు బయటికి రాడు. ఇన్ని రోజులు నిన్ను మోసం చేసి ధీరజ్ గాడు మాయ చేశాడు కదా, ఇంకా అయిపోయినట్టే. ధీరజ్ గాడి లైఫ్ చాప్టర్ క్లోజ్. ఇంకా వాడు జీవితాంతం జైల్లోనే ఉంటాడు. ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా నాన్న? నీ కూతురు భవిష్యత్తుని మీరే చిదిమేస్తున్నారా ఏంటి? ధీరజ్ నన్ను మోసం చేశాడా? ఎవరు చెప్పారు నాన్న ధీరజ్ నన్ను మోసం చేశాడని? ధీరజ్ నన్ను ఎప్పుడూ మోసం చేయలేదు. మోసం చేసే మనస్తత్వం కూడా ధీరజ్కి లేదు. మీరే కావాలని ధీరజ్ని మీరు ఇలా మాటలంటూ ధీరజ్ని ప్రతి క్షణం మీరే ఇలా చేస్తున్నారు. ధీరజ్ ఏ తప్పు చేయలేదు నాన్న అని చెప్పనేసరికి ఏ తప్పు చేయకుండా నీ విషయంలో చేశాడా? చెప్పు, నీ విషయంలో తప్పు చేశాడా? తప్పు చేయకుండానే తప్పు చేశాడు అని ఎందుకంటాం మేము?
తప్పు చేశాడు, ధీరజ్ తప్పే చేశాడు అనగానే, లేదు నాన్న, ధీరజ్ తప్పు చేయలేదు, తప్పు చేసింది మీ కూతురు అంటూ ఇంకా చెప్తుంది. ఏంటి నా కూతురా? నా కూతురు ఏ తప్పు చేసింది? వీడే కదా కావాలని తప్పు చేశాడు, అందుకే వీడు చేసిన తప్పుని నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నా కూతురు విషయంలో తప్పు చేశాడు, నా కొడుకు విషయంలో తప్పు చేశాడు. నాకు ఎప్పుడు అజాత శత్రువు ఆ రామరాజు అంటే, ఆ రామరాజు తర్వాత వీడు శత్రువులాగే మారిపోయాడు. వీడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేదే లేదు అంటూ ఇంకా సేనాపతి అనగానే, మీకు చెప్తే అర్థం కావట్లేదా నాన్న? ఏంటత్త, మీకు ఎన్నిసార్లు చెప్పాలి? తప్పు చేసింది నేను అని చెప్తున్నాను కదా. మా ఇద్దరు పెళ్లి విషయంలో ధీరజ్ తప్పే లేదు. ధీరజ్ నన్ను లేపుకుపోయి పెళ్లి చేసుకోలేదు నాన్న. ధీరజ్తో నేను అసలు లేచిపోయింది నేను వేరే వాడితో. నేను ప్రేమించింది ధీరజ్ను కాదు, వేరే వాడిని. వేరే వాడే నన్ను ప్రేమించి ఇంట్లోంచి తీసుకుని వెళ్ళిపోయి బంగారం, నగలు, డబ్బు తీసుకుని వెళ్ళాడు. ధీరజ్కి అసలు ఏ పాపం తెలీదు. ధీరజ్ చాలా మంచివాడు కాబట్టి నన్ను పెళ్లి చేసుకున్నాడు నాన్న. అర్థం చేసుకోండి. తప్పు చేసి లేచిపోయింది నీ కూతురైతే నింద వాడి మీద పడుతుంది. వాడు పాపం ఏ తప్పు చెయ్యలేదు అంటూ ఇంకా రామరాజు ముందు, ఇటు సేనాపతి ముందు విషయం చెప్తుంది. భద్రావతి, ఏంటే వాగుతున్నావు? నువ్వు తప్పు చేయడం ఏంటి? నువ్వు లేచిపోవడం ఏంటి? నువ్వు మరొకడిని ప్రేమించడం ఏంటి? అవునత్త, నేను ప్రేమించింది మరొకడినే, ధీరజ్ని కాదు. నేను విజయ్ అన్నవాడిని ప్రేమించి వాడితోనే లేచిపోయి వెళ్ళిపోయాను. నాకు ఎన్నోసార్లు ధీరజ్ చెప్పాడు వాడు మంచివాడు కాదు అని. కానీ నేను కరెక్ట్గా నా జీవితం నాశనం అయిపోతుంది అన్న సమయానికి ధీరజ్ నా మెడలో తాళి కట్టాడు. అదే ధీరజ్ కనుక నా మెడలో తాళి కట్టకపోయి ఉంటే నా జీవితం నిజంగానే కుక్కలు చింపిన విస్తరై ఉండేది. ఈరోజు మీ కూతురు మీ కళ్ళ ముందు కనిపిస్తుంది అంటే దానికి కారణం ఎవరనుకుంటున్నారు? ధీరజ్ మాత్రమే. ధీరజే కనుక లేకపోయి ఉంటే మీ కూతురు మీ కళ్ళ ముందు కనిపించేదే కాదు, అసలు మీ కూతురు ఉండేదే కాదు. అది మీరు అర్థం చేసుకోకుండా పదే పదే ఎందుకు ధీరజ్ని తప్పు పడుతూ ఉంటారు? ధీరజ్ ఏ తప్పు చేయలేదు, అది మీరు గుర్తు ఉంచుకోండి అంటూ మాట్లాడడంతో ఇంకా ఏం మాట్లాడాలో ఏం చేయాలో కూడా అర్థం కాకుండా ప్రతి క్షణం కూడా అంటే చెప్తున్నా కానీ వినిపించుకోకుండానే చెప్తూ ఉంటారు. ధీరజ్ తప్పు చేయలేదత్త, నీ మీద ఒట్టి చేసి చెప్తున్నాను. నాకు నువ్వంటే చాలా ఇష్టం కదా. ఇన్ని రోజుల నుంచి ధీరజ్ మీద చాలా నింద వేశారు. పాపం ఇప్పుడు వాడు ఏ తప్పు చేయకపోయినా వాడికే శిక్ష పడుతుంది. వాడు చాలా మంచివాడు. నీ మేనకోడల జీవితాన్ని నిలబెట్టింది వాడే అత్త. నీ మేనకోడలు ఈరోజు నీ కళ్ళ ముందు ఉందంటే దానికి కారణం వాడే. లేదంటే వాడు ఖచ్చితంగా నీ మేనకోడల జీవితాన్ని నాశనం చేసేసేవాడే. ఈరోజు నీ మేనకోడలు సంతోషానికి కారణం ఈ ధీరజ్ మాత్రమే అని చెప్పాను. కానీ నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు ప్రేమ అని చెప్పాను. కానీ మొత్తం విషయం వివరించి చెప్తుంది. ఇటు చందు, ఇటు రామరాజు, అటు సేనాపతి, భద్రావతి. ఇంకా ఇక్కడ ధీరజ్ కూడా చెప్పొద్దు అనగానే, నువ్వు ఉండరా, నీ మంచితనం తెలియాలి. క్షమించండి మావయ్య, మా పెళ్ళి మేము ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల జరగలేదు, ఇలా జరిగింది, మమ్మల్ని క్షమించండి అంటూ ఇంకా క్షమాపణ అడిగి మొత్తం విషయం పోసకొచ్చినట్టుగా, మొత్తం కళ్ళకి కట్టినట్టుగా మొత్తం విషయం అంతా చెప్తుంది. చెప్పడంతో రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇన్ని రోజులు నా కొడుకు నా శత్రువైన అమ్మాయిని ప్రేమించాడు, శత్రువు కూతుర్ని ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు అని ఎన్నోసార్లు బాధపడ్డాను. కానీ ఆ అమ్మాయి జీవితం కాపాడడానికి నిన్ను పెళ్లి చేసుకున్నాడు అని తెలిసాక నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అని చెప్పాను. కానీ అదేంటి నాన్న, నా మీద మీకు కోపం లేదా? ప్రేమను నేను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, ఇలాంటి పరిస్థితిలో పెళ్లి చేసుకున్నాను అని తెలిసాక మీకు కోపం రావడం లేదా నాన్న అనగానే, ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టేవాడు నా కొడుకైనప్పుడు నేనెందుకు బాధపడతాను? నేనెందుకు
నిన్ను బాధ పెడతాననుకుంటున్నావు. నువ్వు ఏమనుకుంటున్నావురా చిన్నోడా? నువ్వు నా కొడుకువ్రా. రామరాజు కొడుకు ఎప్పటికీ తప్పు చెయ్యడు. తప్పు చేసే మనిషి కూడా కాదు. అది నాకు అర్థమవుతుంది. నిజంగా నువ్వు చాలా మంచివాడివిరా. నా కొడుకు తప్పు చేస్తాడా అన్న ఆలోచన నాకు చాలాసార్లు వచ్చింది. కానీ ప్రేమించాడు కదా, వయసు అలాంటిది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడేమో అనుకున్నానే తప్ప నిజంగా నువ్వు పెళ్లి ప్రేమించకుండానే ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడడం కోసమే నువ్వు ఇలా పెళ్లి చేసుకున్నావు అని తెలిసాక నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందిరా ధీరజ్ అని చెప్పనేసరికి, తప్పలేదు నాన్న, పెళ్లి చేసుకోక తప్పలేదు. ఎందుకంటే అమ్మ తన పుట్టింటి గౌరవం కోల్పోతుందని, పుట్టింటి వాళ్ళ జీవితం, పుట్టింటి వాళ్ళు ఎక్కడ బాధపడతారు అన్న ఉద్దేశంతోనే అమ్మ చెప్పడం వల్లే నేను చేసుకోవాల్సి వచ్చింది. లేదంటే నేను ప్రేమను పెళ్లి చేసుకునేవాడిని కాదు నాన్న. అర్థం చేసుకోండి నాన్న అని చెప్పనేసరికి, ఏదేమైనా సరే నువ్వు ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టావు. అంతకు మించి నాకు కావాల్సింది ఏముంది? ఆడపిల్ల భవిష్యత్తును కాపాడావు. నాకు చాలా చాలా సంతోషంగా ఉందిరా ధీరజ్ అని చెప్పి ఇంకా రామరాజు కాస్త ఎంతగానో ధీరజ్ని పొగుడతాడు. పొగిడేసరికి ధీరజు, నిజంగా నేను తప్పు చేయలేదా నాన్న అనగానే, తప్పు నువ్వు చేయలేదు ధీరజ్, తప్పు చేసింది నేను తప్పు చేశాను. ఎప్పటికైనా అర్థమైంది అత్త, ధీరజ్ ఏ తప్పు చేయలేదని. ధీరజు మీద ఈ కేసు వచ్చింది. ప్లీజ్ అత్త, ధీరజ్ని విడిపించండి అత్త, నా మంగళ్యాన్ని నిలబెట్టండి అత్త. పాపం ధీరజ్, తప్పు చేయని మనిషిని మీరు శిక్షిస్తున్నారత్త అని చెప్పనేసరికి, సేన అదేదో చూడు, నిజంగా ధీరజ్ ఇలాంటి వాడని తెలీదు. ఇన్ని రోజులు ఈ విషయం ఎందుకు చెప్పలేదే నాకు? చెప్తే నీ మేనకోడల జీవితం చెడిపోయిందని, ఒక వేరే వాడిని ప్రేమించి వాడితో లేచిపోయిన అమ్మాయిని తీసుకొచ్చి ఇంటి కోడల్ని చేశావు అని ఎక్కడ మామయ్య ధీరజ్ని అంటారో, లేక నన్ను ఎక్కడ తక్కువగా అంటే చిన్న చూపు చూస్తారో అన్న ఉద్దేశంతో ధీరజ్ ఎన్ని రోజులు ఆ నిజాన్ని చెప్పనివ్వలేదు అని చెప్పనేసరికి, నిన్నెందుకమ్మా నేను అలా చూస్తాను? ఆడపిల్ల జీవితం నిలబెట్టింది నా చిన్న కొడుకు అని తెలిసాక నిన్నెందుకు అలా అనుకుంటాను? నువ్వు నా బిడ్డ లాంటి దానివే, నువ్వేం బాధపడకమ్మా అంటూ ఇంకా ధీరజ్నైతే విడిపించడానికి సేనాపతి వెళ్తాడు. రామరాజు ప్రేమని గుండెలకి హత్తుకుంటాడు. ఇంకా భద్రావతి కూడా, ఇంత బాధని మనసులో పెట్టుకున్నావా? ఇన్ని రోజుల నుంచి చెప్పుంటే మన రెండు కుటుంబాల మధ్య జరిగే ఈ గొడవలన్నీ సద్దుమణిగేవి కదా. చెప్దామని ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉన్నానత్త, కానీ వీళ్ళే నన్ను చెప్పనివ్వలేదు. ఇప్పుడు నిజం చెప్పడం ఎందుకు, నిజం ఏమీ చెప్పనవసరం లేదు అంటూ వీళ్ళు నన్ను ప్రతి క్షణం ఆపేస్తూ వచ్చారు. లేదంటే నేను ఎప్పుడో నిజాన్ని చెప్పేదాన్ని. చెప్తాను అంటే వద్దు వద్దు అంటూ నా నోరు నొక్కేశారు. అందుకే నేను చెప్పలేకపోయానత్త. లేదంటే ఎప్పుడో ధీరజ్ గొప్పతనం గురించి, ధీరజ్ మంచితనం గురించి నేను చెప్పేవాణ్ణి అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏమీ మాట్లాడకుండా సేనాపతి కాస్త వెళ్ళి వాళ్ళు అంటే పట్టుకున్న ఇన్స్పెక్టర్ వీళ్ళ పెట్టిన మనిషే కదా, సో అతనికి మొత్తం చెప్తాడు. చెప్పేసరికి, ఏంటి సేనాపతి గారు, ముందు ఇలా అన్నారు, తర్వాత ఎలా అంటున్నారు అనగానే, అర్థం చేసుకోండి, నా మేనకోడల జీవితాన్ని నిలబెట్టాలి, లేదంటే నా మేనకోడల దృష్టిలో నేను చెడ్డవాణ్ణి అయిపోతాను, నా కూతురు దృష్టిలో చెడ్డవాణ్ణి అయిపోతాను అంటూ ఇంకా సేనాపతి చెప్పడంతో సరే అని ధీరజ్ని కాస్త ఇంకా రిలీజ్ చేసేస్తారు ధీరజ్నైతే. ధీరజ్ బయటికి రావడంతో ఇంకా హత్తుకుని చాలా సంతోషపడిపోతాడు. క్షమించలేడు, ఇన్ని రోజులు నీ గొప్పతనం గురించి నేను తెలుసుకోలేకపోయాను, ఇన్ని రోజులు నువ్వేంటో నేను తెలుసుకోలేకపోయాను, నన్ను క్షమించలేడు అంటూ ఇంకా క్షమాపణ చెప్తాడు. ఇంకా సేనాపతి అయితే చెప్పేసరికి, సరే పదండి ఇక్కడి నుంచి వెళ్ళి అందరూ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందామని ఇంకా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా ధీరజ్ ఇంటికి రావడంతో అంతా కూడా చాలా సంతోషపడిపోతారు. ఇంకా భద్రావతి వాళ్ళు, సేనాపతి వాళ్ళు కూడా ఇంటికి వస్తారు. నన్ను క్షమించు బుజ్జమ్మ అని చెప్పి మాట్లాడేసరికి, ఏమైంది, నువ్వు నన్ను క్షమాపణ అడుగుతున్నావేంటక్క అనగానే, నిజం చెప్పేశానత్త అని చెప్పనగానే, మరి మీ మామయ్య
ధీరజ్ను ఎంతగానో మెచ్చుకున్నాడు. నిజంగా మామయ్య అలా మాట్లాడతాడని నేను అస్సలు అనుకోలేదత్తా అనేసరికి, ఇంతకీ ఎక్కడ మీ మామయ్య? వస్తున్నారు మామయ్య, బావ, పెద్ద బావ ఇద్దరు కూడా వస్తున్నారనేసరికి ఇంకా చూస్తూ ఉంటుంది. రావడంతో ఎక్కడ తిట్టేస్తాడో అని భయపడుతూనే బుజ్జమ్మ నిలబడ్డంతో ఇంకా బుజ్జమ్మ అని చెప్పి రామరాజు పిలుస్తాడు. ఏమండి అది కావాలని అని చెప్పాను, కానీ నువ్వు నాకు సంజాయిషి చెప్తున్నావేంటి బుజ్జమ్మ? నీ పుట్టింటి వాళ్ళకి సహాయం చేశాను అని నేను ఎక్కడ నిన్ను అంటాను అనే కదా నువ్వు అంతలా భయపడుతున్నావు. పుట్టింటి వాళ్ళకి సహాయం చేయడం విషయం పక్కన పెడితే నువ్వు ఒక ఆడపిల్ల జీవితాన్ని నవ్వుల పాలు కాకుండా కాపాడావు. అది నా చిన్న కొడుకు నాకు మాట ఇచ్చిన తర్వాత కూడా నా మాటను కాదని, నా మాట తప్పి తను అలా చేశాడు అంటే ఒక ఆడపిల్ల భవిష్యత్తును కాపాడడం కోసమే కదా ఇదంతా చేశాడు. నాకు అర్థమైంది అని చెప్పి మాట్లాడేసరికి, మీరు నిజంగా కోపం లేదు కదా నేను ఇలా చేశానని? నా పుట్టింటి వాళ్ళ గురించి మాట్లాడని మీరేమీ కోపపడడం లేదు కదా? ఎందుకు కోపడతాను బుజ్జమ్మ? నువ్వేం తప్పు చేశావు? నువ్వే తప్పు చేయలేదు కదా, మరి అలాంటి తప్పుడు నేను ఎందుకు కోపడతాను? నువ్వు తప్పు చేసే మనిషివి కాదు అని నాకు తెలుసు బుజ్జమ్మ. నాకు అర్థమైంది నువ్వేంటో, నీ మనస్తత్వం ఏంటో. నేనేమి కోపడిన బుజ్జమ్మ అని చెప్పి ఇంకా రామరాజు కాస్త అనేసరికి, రెండి లోపలికి అనగానే, మమ్మల్ని కూడా రమ్మని పిలుస్తున్నావా రామరాజు అనేసరికి, నేను ఎప్పుడూ మీతో బంధుత్వంగానే ఉండాలనుకున్నాను. మీరే నన్ను ఒక శత్రువులా చూశారు, శత్రువులానే భావించారు. రెండు కుటుంబాలు ఒకటైతే నా భార్యకి పుట్టిల్లు ఉంటుంది కదా అని నేను ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ నా భార్యతో పాటు నా చిన్న కోడలికి కూడా పుట్టిల్లు లేకుండా పోయిందని ఎంతగానో బాధపడ్డాను. ఇప్పుడు ఈ రెండు ఇల్లులు ఒకటైతే పుట్టిల్లు దొరికితే సంతోషమే కదా అంటూ ఇంకా సేనాపతి కాస్త సేనాపతి అంటూ రామరాజు మాట్లాడేసరికి ఇంకా ఇంట్లోకి వస్తారు. ఇంట్లోకి వచ్చేసరికి ఈలోపు వీళ్ళు కూడా వచ్చేస్తారు. విశ్వక్కొచ్చి, ఏంటి ఎక్కడికొచ్చారు, ఈ ఇంటి గడప తొక్కారు అనగానే చెంప పగలగొడుతుంది భద్రావతి. నేనేం చేశానత్తా అనగానే, ఆడపిల్ల విషయంలో తప్పు చేయకూడదురా, ధీరజ్లా ఉండాలి. ధీరజ్ చూసావా నీ చెల్లెల విషయంలో ఎంత పెద్ద తప్పు చేశాడు అనుకుంటే వాడే ఎంతో మంచిగా నీ చెల్లెలి జీవితాన్ని నిలబెట్టాడు అనేసరికి, వాడేం చేశాడు అనగానే, ఏం చేశాడా అంటూ మొత్తం విషయం చెప్పడంతో అందరికీ ఆ విషయం తెలిసిపోతుంది. తెలిసిపోయేసరికి, ఓహో ఇన్ని రోజులు ప్రేమ, మా పెళ్ళి ఎలాంటి పరిస్థితిలో జరిగిందో తెలుసా, ఎలాంటి పరిస్థితిలో జరిగిందో తెలుసా అంటూ మాట్లాడుతుంటే ఏంటో అనుకున్నాను, ఇదా విషయం అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉండేసరికి ఇంకా అంతా కూడా చాలా సంతోషంగా ఉంటారు. బుజ్జమ్మ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది, అందరికీ ఇంట్లోనే భోజనాలు, ఏమంటావు బావా అని చెప్పాను. కానీ నువ్వేమంటే అదే అంటాను బావా అంటూ సేనాపతి అంటాడు. రా బుజ్జమ్మ మనిద్దరం కలిసి వంట చేద్దాము అనేసరికి, పదక్క అని ఇద్దరు కూడా వంటగదిలోకి వెళ్ళి అక్కా చెల్లెళ్ళు ఇద్దరు కూడా చాలా చక్కగా ఇంకా అందరికీ భోజనాలు చేయడం, అందరికీ భోజనాలు వండేయడంతో అందరూ కూడా కింద కూర్చుని చక్కగా అందరూ పక్క పక్కన కూర్చుని ఎంతో సంబరంగా భోజనాలు చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ ఆనందం విషయంలో ఇంకా ఏదో అయ్యింది రామరాజు, ఎలాగా వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగినట్టుగా 1 నెల రోజుల పాటు అమూల్యం మా ఇంట్లో ఉంది కదా, ఇంకా అమూల్యను మా ఇంటికి పంపించేయచ్చు కదా, విశ్వకిచ్చి అమూల్య పెళ్లి చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అంటే అనేసరికి, అదేంటి అత్తయ్య అలా అంటున్నారు అనగానే, అంతే తప్పదు రామరాజు, వాళ్ళిద్దరికీ పెళ్లి జరగాలని రాసుండే ఇలా జరిగిందేమో. విశ్వకు మంచివాడు అనేసరికి, రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉండడం వల్ల విశ్వక్ అలా ప్రవర్తించాడు. ఇప్పుడు రెండు కుటుంబాల మధ్య ఏ గొడవ లేదు, ఇద్దరూ కలిసిపోయాము అంటే విశ్వకు నార్మల్గానే ప్రవర్తిస్తాడు కదా. ఏ విశ్వక్ అని చెప్పనగానే, మీ ఇష్టమత్త, నువ్వు ఏం చెప్తే అదే చేస్తాను అని చెప్పి ఇంకా భద్రావతి మాటకు చెప్తాడు విశ్వక్. అయితే నువ్వేంటమ్మా మూల్య అనగానే, మా నాన్న నాకు ఏది మంచిదనిపించి ఏం చెప్తే అదే చేస్తాను, నా సొంత నిర్ణయాలు నేను ఏం తీసుకోను అనగానే,
రెండు కుటుంబాలు కలిసాయి కదా, కలిసిన శుభ సందర్భంలో వీళ్ళిద్దరి పెళ్లి కూడా జరిపించేస్తే ఎలాంటి గొడవ ఉండదురా రామరాజు, నీ ఇష్టం చూసుకో అని చెప్పి ఇంకా వాళ్ళ అత్తగారు అనేసరికి సరే అత్తయ్య మీ ఇష్టం, మీరే అడుగుతున్నారు కదా, ఆల్రెడీ ఇంతకు ముందు అడిగారు కానీ రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉండడంతో నేను కాదు అని చెప్పాను. అప్పుడు మీ మాట కాదన్నందుకు నేను బాధపడ్డాను, కానీ ఇప్పుడు మీరు చేద్దాము అని అంటున్నారు కాబట్టి మీ ఇష్టం, మీ మాటని నేను కాదనలేను అత్తయ్య అని చెప్పి ఇంకా రామరాజు కాస్త చెప్తాడు. చెప్పేసేసరికి ఇంకా అమూల్య విశ్వ ఇద్దరు ఒకరొంక ఒకరు చూసుకుంటారు. నిజంగానే ఇలాగే మార్పు రావాలని మీరు కూడా కోరుకుని వాళ్ళిద్దరూ రెండు కుటుంబాలు ఒకటవ్వాలని, అమూల్య విశ్వ ఇద్దరు ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.